రామలక్ష్మణులు వలస కూలీలు. ఎంత దారుణం ఇది! నీకు ఒక మతం ఇష్టం లేదంటే ఇష్టం లేకుండా ఉండు. కొన్ని కోట్ల మంది జనం రాముణ్ణి పూజిస్తారు, ఆరాధిస్తారు, ప్రతినిత్యం తలుచుకుంటూ ఉంటారు. ఆయన చేసినటువంటి పాలించినటువంటి విధానాన్ని, దాన్ని లైఫ్లో ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. అంత గొప్ప వ్యక్తిని ఇప్పుడు ఆయన మనుషు రూపంలో జన్మించాడు కాబట్టి వ్యక్తి అన్నాం, కానీ దేవుడు కాబట్టి అలాంటి వ్యక్తికి ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. అలాంటి వ్యక్తుల్ని కూడా, అలాంటి దేవుళ్ళని కూడా వలస కూలీలు అంటూ ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ గారు దేవుడిని నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, అది ఆయన ఇప్పుడు ఆయన నమ్మట్లేదు కాబట్టి ఆయన్ని టార్గెట్ చేయాల్సినంత అవసరం లేదు. ఆయన వేరొక దేవుడిని పూజించినంత మాత్రాన ఆ దేవుడిని కూడా టార్గెట్ చేయాల్సినంత అవసరం లేదు. చెప్పే విధానం ఒకటి ఉంటుంది. అమ్మకి, నీ అమ్మకి, మీ అమ్మకి ఎంత తేడా ఉంది? అమ్మకి, మీ అమ్మకి, నీ అమ్మకి ఎంత తేడా ఉంది? చెప్పే విధానం చాలా ఇంపార్టెంట్. కాంటెక్స్ట్ అదే అయినప్పటికీ కూడా ప్రకాష్ రాజ్ గారు ఈ రోజున చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. కేరళలో ఈ సంఘటన జరిగిందనమాట. రామాయణాన్ని తనదైన శైలిలో విశ్లేషించాడు. శ్రీరాముడు లక్ష్మణులను ఉత్తర భారతం నుంచి వచ్చిన వలస కూలీలుగా ఆయన అభివర్ణించాడు. వారు దక్షిణాదికి వచ్చి ఒక గిరిజనుడైనటువంటి రావణుడికి చెందినటువంటి పొలంలోకి అనుమతి లేకుండా ప్రవేశించి పండ్లను దొంగిలించి తిన్నారని పేర్కొన్నాడు. ఈ దొంగతనాన్ని రావణుడు ప్రశ్నించినందుకే వారి మధ్య వివాదం మొదలైందని, అది కాస్త పెద్ద యుద్ధానికి దారితీసిందని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా శూర్పణఖ ప్రస్తావన తెస్తూ ఆమె జీఎస్టీతో కలిపి $2,000 చెల్లించాలని కోరినట్లుగా ఎద్దేవా చేయడం గమనార్హం. పవిత్రమైనటువంటి ఇతిహాసాన్ని ప్రస్తుత పన్నుల విధానంతో ముడిపెట్టి ఆయన చేసినటువంటి వ్యంగ్య విమర్శలు మతపరమైనటువంటి మనోభావాలను దెబ్బతీసాయని అనడం అయితే జరుగుతూ ఉంది. ఒక రాముణ్ణి, ఒక లక్ష్మణుణ్ణి, ఒక సీతాదేవిని, శూర్పణఖని అసలు అవన్నీ ఎందుకు చెప్పినారు? వాటి ద్వారా జీవితంలో ఎలా అన్వయించుకోవాలి, ఏం చేసుకోవాలి, కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా జమదాటాలి, జమదాటకూడదు, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా యుద్ధం చేయాలి, ఎలా భక్తిని చూపించుకోవాలి అనేది రామాయణం మనకు చెప్తా ఉంటే, ఒక భర్తతో భార్య ఎలా ఉండాలి, ఒక అన్నతో తమ్ముడు ఎలా ఉండాలి, ఒక వదినితో ఒక మరిది ఎలా ఉండాలి, ఒక తండ్రితో ఒక కొడుకు ఎలా ఉండాలి, ఒక తల్లితో ఒక కొడుకు ఎలా ఉండాలి అనేది ఒక రామాయణం. ఒక కూతురు తన తండ్రితో ఏ విధంగా ఉండాలి, సీత యొక్క తండ్రి ఏది చెప్పినా జమదాటదు. సో ఏ విధంగా ఉండాలి అనేది మనకు రామాయణం చెప్తే, వాళ్ళు వలస కూలీలు ఇక్కడికి వచ్చారు, ఏదో చేశారు, ఇదేం దరిద్రమైనటువంటి మైండ్ సెట్టు. నీకు రామాయణం ఇష్టం లేకపోతే, హిందూ మతం ఇష్టం లేకపోతే ఇలాంటి కామెంట్లు చేసేది. దీనికి సంబంధించి హిందూ సంఘాలు అయితే స్పందించినప్పుడు స్పందిస్తారండి. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై హిందూ ధార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముణ్ణి పండ్ల దొంగగా, వలస కూలీగా చిత్రీకరించడం కేవలం అజ్ఞానమే కాదని, కావాలని ఒక వర్గం మనోభావాలు వర్గమే ఉంది, హిందువుల యొక్క మనోభావాలు కించపరచాలని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన అరెస్ట్ చేయాలని డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆయనపై మతపరమైనటువంటి విద్వేషాలను ప్రేరేపించినందుకు క్రిమినల్ కేసులు కూడా పెట్టడం అయితే జరిగింది. అలాగే ప్రకాష్ రాజ్ మాటలు కేవలం వీటి మతానికే పరిమితం కాకుండా ఉత్తర దక్షిణ భారత మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయట. రావణాన్ని దక్షిణాది గిరిజనుడిగా, రాముణ్ణి ఉత్తరాది వలస వ్యక్తిగా చూపించడం ద్వారా ఆయన రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. దేనికైనా ఒక విధానం ఉంటుంది, దేనికైనా లిమిట్ ఉంటుంది, దేనికైనా ఒక లైన్ ఉంటుంది. అది ఏ రిలీజియన్కైనా, అది క్రిస్టియానిటీకైనా, ఇస్లాంకైనా, హిందూయిజానికైనా, దేనికైనా సరే దాన్ని క్రాస్ చేయడం కరెక్ట్ కాదేమో. వాళ్ళు ఎక్కడ చెడు బోధించలా, చెడు చెప్పలా. రామాయణం మనకేం చెడు చెప్పదు, రాముడు చెడు చెప్పడు, లక్ష్మణుడు చెడు చెప్పడు, ఇంకెవరో చెడు చెప్పరు అని వీళ్ళు చూడండి. ఈ ప్రకాష్ రాజ్ అనేటటువంటి వ్యక్తి వలస కూలీలు అంటవేంటి, గిరిజనులు అంటవేంటి, పండ్లు దొంగతనం చేయడానికి వచ్చినటువంటి రాముణ్ణి రావణాసురుడు పట్టుకోవడం ఏంటి అంటే, అది చూడండి ఎంత దరిద్రంగా ఉందో వాళ్ళ యొక్క చపలత్వం. అసలు ఇంకా బయటికి నోటి ద్వారా ఎలా మాట్లాడతారంటే ఇంకా మనసులో ఇంకెంత ఉందో అర్థం కానటువంటి పరిస్థితి. తప్పనిసరిగా ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి. మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది, ఏయో రాజకీయాలు చేస్తారు, కానీ ఇప్పటికీ నాకు అర్థం కాదు, గోవుని నేషనల్ యానిమల్ ఎందుకు చేయరు, వాళ్ళు కొయ్యకూడదు అని చెప్పేసి ఎందుకు చెప్పారు. రెండోది ఇంకొకటి నాకు ఎప్పటి నుంచో ఉండే డౌట్, గోవుని కోస్తున్నారు, గోవుని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు, లేకపోతే ఎక్కడైనా కోస్తున్నప్పుడు, వధిస్తున్నప్పుడు ఇది వీళ్ళంతా కూడా వెళ్ళి యుద్ధం చేస్తారు కదా. అసలు ఈ గోవుల్ని వాళ్ళకి అమ్ముతుంది ఎవరు? గోవుల్ని పెంచుతుంది ఎవరు? ఆవుల్ని పెంచేది ఎవరు? ఆవు పాలు అమ్మేది ఎవరు? ముస్లింల, క్రిస్టియన్ల? ఆవుల్ని ఎక్కువగా పెంచేటటువంటి వ్యక్తులు ఎవరు? వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు? ఒక ముసలి ఆవుని ఎందుకు పెంచుకోలేకపోతున్నారు? అక్కడ కూడా ఆలోచించాలి. వాళ్ళకి తెలియదా, ఒక ఆవుని మనం అమ్మితే కనుక అది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ కొయ్యబడుతుంది, ఎక్కడ నరకబడుతుంది, మన దైవంగా పూజించేటటువంటి ఒక దేవత, అందరూ కూడా దేవతామూర్తులంతా కూడా ఒక ఆవులో ఉంటారని చెప్పేసి అంటాం కదా. మరి ఆవుని మనం ఎప్పుడైతే పాలు ఇవ్వడం ఆపేసిద్దో అప్పుడే వెంటనే దాన్ని తరలించి దాన్ని కోయాలి, అమ్ముకోవాలి. అంటే
అది జీవితాంతం ఇచ్చినటువంటి పాలు కాకుండా దాని మాంసాన్ని కూడా అమ్ముకొని మనం డబ్బు చేసుకోవాలనుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా ఆలోచించండి. అది సంగతి.